హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. ఇక స్టోరీలోకి వెళ్దామా? ఎక్స్ట్రీమ్ లవ్ పార్ట్ 10. నా కనురెప్పలు రెండు అతి కష్టంగా తెరిచి బీస్ట్ని చూశాను. కానీ వెంటనే మూసుకున్నాయి నా కళ్ళు, నా ప్రమేయం లేకుండానే. షర్ట్ లేదు బీస్ట్ బాడీ మీద. ఎలా చూడగలను? ఎక్కడ చూసిన అనుభవం కూడా లేదాయే. శ్రీరామచంద్ర ప్రభో, కాపాడవయ్యే నన్ను వీటి నుంచి అని మొరపెట్టుకున్నా. అదేంటో, నేను ఏం కోరుకున్నా టక్కున తీర్చే దేవుడు బీస్ట్ విషయంలో మాత్రం అన్నీ లేట్ చేస్తున్నాడు. ఏంటో, ఆ పైవాడికి కూడా బీస్ట్కి అన్ని అనుకూలంగా మారుస్తున్నాడు. ఓపెన్ ది ఐస్ వేద అని చెప్తూ నేను ఉలిక్కి పడేలా నా నడుం మడతల్లో బీస్ట్ తన చేతివాటం చూపిస్తూ బ్లడ్ కాట్ అయ్యేలా నలిపేశాడు నన్ను సిద్ధార్థ్ రెడ్డి. నేను అరిచే లోపలే నా పెదాలని బీస్ట్ పెదాలు అద్దిపెట్టాయి, నన్ను అరవనివ్వకుండా చేస్తూ. కళ్ళు తెరిచిన నాకు నన్నే చూస్తున్న బీస్ట్ కనిపించాడు. కిస్ ని బ్రేక్ చేసిన బీస్ట్, అరవకు నేనేం చేసిన అంటూనే బీస్ట్ తన థంబ్ ఫింగర్తో నా పెదవుల్ని నిమురుతూ ఐ వాంట్ దిస్ లిప్స్, డోంట్ స్టాప్ మీ అని అంటున్న బీస్ట్ నాకు ఇంకాస్త దగ్గరకు వస్తుంటే అలా అన్నాడో లేదో, అప్పటిదాకా ఏదో ట్రాన్స్లో ఉన్నా నేను ఇదే వద్దు అని అన్నాను సీరియస్గా. నాకు నచ్చగా బీస్ట్ చేస్తున్న పని అలా అనడం ఆలస్యం. నా నడుము పట్టుకుని తన మీదకి లాక్కున్నాడు బీస్ట్. ముట్టుకోవద్దని నువ్వంటే నన్ను ఇంకా చుట్టుకోమన్నట్టే అనిపిస్తుంది వేద నాకు అని కన్ను కొట్టి మత్తైన స్వరంతో అన్నాడు నాతో బీస్ట్. నాకు అతి దగ్గరగా ఉన్న అతడి మేని పరిమళం ఎంత నచ్చిందో. ఏం ఆలోచిస్తున్నా నేను బీస్ట్కి అట్రాక్ట్ అవ్వకూడదు అని అనుకున్నా. కానీ మనసు ఇంకేదో చెప్పింది. ఈ నూనుగు మేసల చిన్నోడితో అంత ఈజీ ఏదీ కాదని. అలా అనుకున్న నాకు మరో క్షణంలో భయపడేలా నా పెదాలకి 1/2 ఇంచ్ దూరంలో ఉన్న బీస్ట్ని చూస్తున్నా. నాకు చెమటలు పట్టేస్తున్నాయి. కాదు, వాడే నాకు పట్టిస్తున్నాడు. హుఫ్, నా ప్రాణాలు తోడేలులా తోడేస్తున్నాడు. ఎలా వేగేది బీస్ట్తో నేను? బాబోయ్, నా లిప్స్ ఇంకా బీస్ట్ మూతికి చిక్కకూడదని అనుకున్నా. నేను బీస్ట్ని వెనక తోసి నా లైఫ్లో ఫస్ట్ టైం నా చేతికి చిక్కని కాఫీని మిక్స్ చేసి అప్పటిదాకా నేను పట్టుకుని చల్లారిపోయిన 2 కాఫీ కప్స్ని టేబుల్పై పెట్టి పీటీ ఉషా లెవెల్లో కాకపోయినా చిన్న సైజ్ పరుగందుకున్నాను. బీస్ట్ సింహద్వారాన్ని దాటిన నాకు బీస్ట్ అంకుల్, ఛీ కాదు, బీస్ట్ని కన్నా రామంకుల్ అక్కడే సైడ్ కార్నర్లో ఉన్నారు. ఆయన్ని చూసిన నేను పరుగు తగ్గించి నడక మొదలుపెట్టి ఆయన దగ్గరికి వెళ్ళాను. నన్ను చూసి నవ్వారు. ఎందుకు నవ్వారు అర్థం కాక ఏమైంది అంకుల్ అని మెల్లగా ఆయనతో మాటలు మొదలుపెట్టాను. ఈయన బీస్ట్ లాగా అస్సలు లేదు. సో స్వీట్ రామంకుల్. విసిగిస్తున్నాడు వాడు నిన్ను అని రామంకుల్ అడిగిన మాటల్ని ఆశ్చర్యంగా చూశాను ఆయనకేసి నేను. వాడంతే, నచ్చితే వదలడు. ఒకటి అనుకున్నాడు అంటే వెంటే పడి వేధించి సాధించే రకం. దానికోసం పక్కన వాళ్ళని ఎంత హింసించైనా తను అనుకున్నది చేసేస్తాడు అని చెప్తూ, ఇప్పుడు ఇదంతా ఎందుకులే అమ్మా, డిన్నర్ టైం అయింది కదా, డిన్నర్ చేసి ఇంటికి వెళ్దువు కానీ రా అని ఎంతో స్వతంత్రంగా ఉన్నట్టు నా హ్యాండ్ పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ ప్లేట్ నిండా ఆయనే ఫుడ్ పెట్టేశారు. వద్దు అని చెప్తున్నా వినకుండా. ఇప్పుడు అనిపించింది, నేను నిజంగా చీరలు చూపించడానికి కదా వచ్చింది, కానీ వీళ్ళతో నేనేం చేస్తున్నాను అని మైండ్ చెప్తున్నా, హెచ్చరిస్తున్నా. ఆయన చూపించే అభిమానం ముందు అవన్నీ లెక్క చేయలేక వదిలేశాను. కానీ మీరు కూడా తినండి అంకుల్ అని చెప్పాను ఆయనతో. ఆంటీ కూడా లేరు అంకుల్, కనీసం ఆంటీ రూమ్లో తినేస్తారు అని చెప్పారు రామంకుల్.
అలా అంత పెద్ద డైనింగ్ టేబుల్ ముందు నేను ఒక్కదాన్నే తినాలంటే ఇబ్బందిగా ఉంటుంది అంకుల్ అని అన్న వినలేదు రామంకుల్. ఇబ్బంది పడుతూ నేనే తినేసి హ్యాండ్ వాష్ చేసుకుని ఇక వెళ్తాను అంకుల్ అని చెప్పాను. ఎలా వెళ్తామమ్మా అని రామంకుల్ అడిగారు. నాకు ఇలాంటివన్నీ మామూలే అంకుల్, క్యాబ్ బుక్ చేసుకుంటాను, వస్తుంది అదే అని చెప్పాను అంకుల్కి. నా చూపు మాటిమాటికి బీస్ట్ ఉన్న రూమ్ వైపే వెళ్తుంది. పిచ్చిదోన అటు చూడకే అని మైండ్ హెచ్చరిస్తున్నా. ఇంతలో అంకుల్, నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నాడమ్మా వాడు అని అడిగిన క్వశ్చన్కి ఆశ్చర్యంగా చూశాను అంకుల్ని. అంతే, నాకు అర్థమైపోయింది. బీస్ట్ మీద ఉన్న కంప్లైంట్ చాటింగ్ బాక్స్ మొత్తం ఆయన ముందు బయట పెట్టాలనుకుని బీస్ట్ ఎలాగో గది లోపలే ఉన్నాడని అనుకున్నా. నేను అవును, నిజంగానే నన్ను చాలా చాలా ఇబ్బంది పెడుతున్నారు అంకుల్. ఆయన నన్ను భయపెట్టి ట్రయల్స్ రూమ్లో అని చెప్తూ ఆగి పైకి చూశాను. స్టెప్స్ మీద ఉన్న బీస్ట్ని చూసి లోపల మాటలు లోపలే కుక్కి పెట్టేశాను. గుటగల మింగుతూ బీస్ట్ని చూశాను బిక్కు బిక్కుమంటూ. ఏ పాపం చేశాను? బీస్ట్ నన్నిలా తగులుకున్నాడు. రామ్ గారికి బీస్ట్ ఓ సీరియస్ లుక్ ఇచ్చి నా రెక్క పట్టుకుని లాక్కుంటూ వెళ్ళి కారులో కుదేసి కారుని ముందుకు పోనించాడు బీస్ట్ ది సిద్ధార్థ్ రెడ్డి. ఏంటి, మా డాడీకి నా మీద చాడీలు చెప్తున్నావా అని కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగాడు బీస్ట్ నన్ను. చెప్పక మరి, మీరు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, అందుకే చెప్తున్నాను అంకుల్కి అని అన్నాను. నేను కూడా బీస్ట్తో ఏమాత్రం తగ్గకుండా. నేనేంటి నా ఓన్గా చేసుకుని ఆయనతో ఇలా మాట్లాడేస్తున్నాను అని నా మైండ్ హెచ్చరిస్తున్నా. సారీ, మిమ్మల్ని మీరు అనకుండా నువ్వు అన్నందుకు అన్నాను వెంటనే. దానికి ఏమాత్రం రెస్పాన్స్ అవ్వకుండా మా డాడ్ నెంబర్ ఇవ్వనా, ఇప్పుడు బిజీగా ఉంటారు, నైట్ ఫ్రీగా ఉంటారు, ఫోన్ చేసి బాగా చెప్పుకో, నీ చాటింగ్ కంప్లైంట్ బాక్స్ ఓపెన్ చేసుకో ఆయన దగ్గర, అది వెటకారంగా అన్నాడు బీస్ట్ నాతో. ఓ మై గాడ్, కనీసం బీస్ట్కి తండ్రి అన్న భయం కూడా లేదనుకుంటా. మనసులో గింజుకుంటూ డల్ అయిన నన్ను చూస్తూ తన ఫింగర్స్తో నా ముఖాన్ని తన వైపుకు టర్న్ చేసుకుని, ఇలా డల్గా ఉండకూడదు వేదా, నాకు నచ్చలేదు. రైట్ సైడ్ ఈ డింపుల్ ఉంది చూసావు, నవ్వితే బాగుంటుందని నా సొట్టబొగ్గుల మీద పొడుస్తూ చెప్తూ, నాకు చాలా చాలా ఇష్టం ఈ వంటే అని నన్నే చూస్తూ చెప్తున్నాడు బీస్ట్. ఇక చాలు ఆపండి సార్, మిమ్మల్ని మార్నింగ్ 9కి కలిశాను, నైట్ 9 అవుతుంది. మమ్మల్ని ఇప్పటిదాకా నేను ఎంత కష్టంగా భరించానో తెలుసా మీకు? సీరియస్లీ, మిమ్మల్ని ఒక్కరోజునే భరించలేకపోతున్నాను, అలాంటిది లైఫ్ లాంగ్ అంటే నాతో కాదు. అయినా మీ రేంజ్ వేరు, నా రేంజ్ వేరు. అసలు వీటన్నిటికీ మించి మీరంటే నాకు ఏ ఫీలింగ్ లేదు, అసలు ఇష్టమే లేదు. దయచేసి నన్ను వదిలేయండి. వెళ్తున్న కార్ సడన్గా ఆపేసిన సిద్ధార్థ్ రెడ్డి, ఐ వాంట్ యూ అంటే ఐ వాంట్ యూ, నువ్వంటే నాకు ఇష్టం, నీ ఇష్టంతో నాకు సంబంధమే లేదు, నాకు కావాలి అంతే, అంతే నువ్వు, అంతకుమించి ఆర్గ్యూ చేయకు నా దగ్గర. దీన్ని నువ్వు ఎలా తీసుకున్నా, ఎలా అర్థం చేసుకున్నా, ఐ డోంట్ కేర్. ఇప్పటికే నీ దగ్గర నేను చాలా కూల్గా ఉంటున్నా, అలాగని కూల్గా ఉంటానని కాదు అర్థం చేసుకో. నీ ఇష్టంతో సంబంధమే లేకుండా అవసరమైతే లేపుకుని పోతాను నిన్ను. సో నాకు టెంపర్ లేచే మాటలు, చేసే పనులు చేయకు అని వార్నింగ్ ఇచ్చి డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టాడు బీస్ట్ ది సిద్ధార్థ్ రెడ్డి. అయినా ఆడపిల్ల మనసు అంటే ఈ మగవాళ్ళకి అంత అలుసేంటి? మనకి ఇష్టాలు ఉండవా, కోరికలు ఉండవా, చెప్పిందే చెయ్యాలా? నెవర్, నాకు నచ్చలేదు ఈ బీస్ట్,
నచ్చలేదు నచ్చలేదు నచ్చలేదు. అంతా వాడిష్టమైతే ఇక నేనెందుకు? రోబో తీసుకొస్తే సరిపోతుంది. ఫీలింగ్స్తో సంబంధమే లేని వాడిని. మనిషి అనవసరం. నేనేమన్నా తప్పు చేశానా? ఇక మా ఇద్దరి మధ్య మాటలు నడవకుండానే షాప్ ముందుకు తీసుకొచ్చి ఆపాడు కారుని. డోర్ ఓపెన్ చేస్తుంటే ఓపెన్ అవ్వని నాకు అవ్వట్లేదని సైలెంట్గానే బీస్ట్ని చూసిన నేను తన చూపుడు వేలితో నా పెదవి మీద నిమురుతూ ముందుకొస్తున్న బీస్ట్ని చూసి ఏదో ఊహించేసుకున్నా. నో అని ఉన్న పలంగా గట్టిగా అరిచేశాను. నన్ను వియర్డ్గా పిచ్చిదానిలో చూశాడు బీస్ట్ ది సిద్ధార్థ్ రెడ్డి. ఏయ్ దట్టి మైండ్, ఈ చిన్న గ్యాప్లో నీ బ్రెయిన్లో ఏం ఆలోచించేశావు నా మీద? నో అని అరిచేంతలా సీట్లోంచి అమాంతంగా నా మీదకి బెండైన సిద్ధార్థ్ రెడ్డి నా చెవికి తన లిప్స్ ఆనించి కిస్ చేస్తాను అని ఎక్స్పెక్ట్ చేసావా అని ఎగరేస్తూ అన్నాడు బీస్ట్ నన్ను చూసి. అవును కాదు ఏం చెప్పాలి? నిజంగానే అలాంటి ఆలోచన వచ్చేసింది. అసలు ఆ ఆలోచన నాకెందుకు వచ్చిందిరా భగవంతుడా అని డౌట్తో ఉన్న కళ్ళతోనే బీస్ట్ని చూశాను. నిజానికి ఇప్పటి వరకు నాకు నిన్ను కిస్ చేసే ఆలోచన లేదు వేద. కానీ ఇప్పుడు నవ్వు అంటూ మరి కాస్త ముందుకు వచ్చాడు బీస్ట్. ముందు కంటే ఈసారి ఇంకాస్త గట్టిగా నన్ను నాపై పట్టు బిగించాడు. నో అని అరిచేశాను ఇంకోసారి పిచ్చిదానిలాగానే. ఏయ్ అరవకు. కానివ్వు, లేట్ అయితే నీకే ఇబ్బంది. సంతలో గొర్రెల మందంతా ఇక్కడే తిరుగుతున్నారు జనాలు నీ షాప్ ముందు. ఇంకోసారి కార్ డోర్ ఓపెన్ చేస్తుంటే ఓపెన్ అవ్వట్లేదు. అసలు ఈ సిద్ధార్థ్ రెడ్డిని ఏమని తిట్టాలో కూడా తెలియట్లేదు నాకు. ప్లీజ్ నా వల్ల కాదు, వదిలేయ్ అని అన్నాను బ్రతిమాలుతూ. ఆఖరికి బీస్ట్ని కరగలేదు జగముండి. బీస్ట్ కానివ్వు, నాకు వర్క్స్ ఉన్నాయి అని కమాండ్ ఒకటి మళ్ళీ నా ముఖానికి. ఇంతలో కార్ని అప్ప చూసినట్టున్నారు. కారు వైపే వస్తుంటే అప్పాని చూసి ఊపిరి పీల్చుకున్నా. నువ్వు కిస్ ఇచ్చేదాకా కార్ డోర్ ఓపెన్స్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. నువ్వు కిస్ ఇచ్చేసే వెళ్ళాలి. మీ అప్ప వచ్చిన కార్ డోర్స్ ఓపెన్ అయితే నేను చేయను అని ముఖం మీదే చెప్పేశాడు సిద్ధార్థ్ రెడ్డి. నువ్వు అన్న మాటలకి బెక్కుతూ చూశారు నేను సిద్ధార్థ్ రెడ్డి. నీకు వేరే దారి లేదు వేద, కమాన్ కిస్ మీ. భుజాలెగరేసి నవ్వుతున్నాడు బీస్ట్ ది సిద్ధార్థ్ రెడ్డి. వీడి జిమ్మడిపోను, వీడి ఎంకరేజ్మెంట్ తగలయ్యా. ఏమన్నా యుద్ధానికి వెళ్తున్నానా? బలిచ్చే మేకపిల్లని రెడీ చేస్తున్నట్టు నన్ను కిస్కి రెడీ చేస్తున్నాడు పింజారి ముఖం. తిట్టుకున్నది చాలు, నన్ను నవ్వకండి అని అనేలోపే అప్పా కారు దగ్గరికి వచ్చేలోపే పనైపోవాలి అని నవ్వుతూ చెప్తున్న బీస్ట్ కళ్ళలోకి చూడలేక నా చేత్తో అతడి కళ్ళు మూసి కసురుకుంటూ నా వణికే పెదవులతో బీస్ట్కి ఇంకాస్త దగ్గరికి జరిగి చటక్కున బొగ్గపై ముద్దు పెట్టి డోర్ని అన్లాక్ చేయమన్నాను. నా వైపు అదోలా చూస్తూ నిజంగా ముద్దు పెట్టావా? నాకిప్పుడు వేదా అలా ఫీల్ అవ్వాలా నేను అని అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి. కోపంగా చూశాను అనుకున్నా, కానీ చూడలేక బుజ్జగిస్తూ డోర్ ఓపెన్ చేయండి అన్నాను. నాకు నిజంగానే బీస్ట్ని బ్రతిమలే ఓపిక కూడా లేక అచ్చం బుజ్జి పప్పీలా చూశాను. నన్నే విసుగ్గా చూస్తూ డోర్ ఓపెన్ చేసి, రేపు వస్తావు కదా ఆఫీస్కి, వడ్డీతో సహా కలిపి తీసుకుంటానని నా ముఖాన అదో రకమైన వార్నింగ్ ఇచ్చాడు బీస్ట్. నన్ను భయపెట్టడంలో ఫస్ట్ ఉంటాడు ఎప్పుడు ది బీస్ట్ సిద్ధార్థ్ రెడ్డి. వాయిస్ మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ దట్. అండ్ నన్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.